ఐపీఎల్ 2026 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ మ్యాచ్. ఏ టీం విన్నింగ్ నోట్తో స్టార్ట్ చేస్తుంది? హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మంచాల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మంచాల్లో రెగ్యులర్ వాస్తు ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ అవుదాం. గాయస్, తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. గాయస్, వీడియోకి మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐపీఎల్ 2026 సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ వస్తూనే ఉంటుంది. ఇక ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదైనది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మనోళ్ళు మరి ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఈ ఐపీఎల్ 2026లో అనేది మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫేవరెట్ టీం ఏదైనది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసి చిన్న స్వామిలో జరగబోతుంది. చిన్న స్వామి అంటేనే మనకు తెలుసు కదా, చిన్న బౌండరీస్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ రన్స్, అలాంటి ఫిస్ట్ అయితే చూడబోతున్నాం. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 300 కొడుతుందా? అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. బట్ వర్షం పడే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఈవినింగ్ టైంలో దాదాపు 60% వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడ మనకి న్యూస్ అయితే వస్తున్నాయి. ఇక ఇక్కడ మొత్తం 100 మ్యాచ్లు అయితే జరిగినాయి ఐపీఎల్లో. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 43 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి 53 సార్లు అయితే గెలిచిల్లు. 4 మ్యాచ్లు నో రిజల్ట్గా ముగిసినాయి. ఆవరేజ్ స్కోర్ తీసుకుంటే 168 ఉంది ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే, సెకండ్ బ్యాటింగ్ వేస్తే 158 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ తీసుకుంటే మొత్తం 25 మ్యాచెస్లో 11 ఆర్సీబీ గెలిచింది, 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. హెడ్ పరంగా తీసుకుంటే ఎస్ఆర్హెచ్కి కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే కనబడుతుంది. మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడా, సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటాడా? ఒకవేళ వర్షం అడ్డంకు లేకపోతే గిట్ట ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని పెద్ద స్కోర్ కొట్టడానికి చూస్తారు. ఈ గ్రౌండ్లో పెద్ద స్కోర్ కొట్టకపోతే దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. మీరు 180, 200 కొడితే సరిపోదు, 250 కొడితేనే దాన్ని డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. బట్ వర్షం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నప్పుడు కూడా ఆలోచిస్తారు కెప్టెన్స్ వచ్చేసి. ఇక ఫస్ట్ మనం ఆర్సీబీ టీంని ఒకసారి చూద్దాం. ఇక ఆర్సీబీలో చూసుకుంటే వాళ్ళకి బ్యాటింగ్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్గా కనబడుతుంది. బౌలింగ్లో జోస్ యాజ్లవుడ్ అయితే లేడు, ఎస్దేఎల్ కూడా మిస్ అవుతున్నాడు. సో బౌలింగ్ అనేది కొంచెం వీక్గా కనబడుతున్నప్పుడు కూడా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, శ్రేయస్ శర్మ అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. సో వాళ్ళ ముగ్గురికి సపోర్ట్గా మంగేష్ యాదవ్, రొమరే షెర్ఫడా వీళ్ళకిట రానిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వాళ్ళకి. బట్ వాళ్ళకి వీక్నెస్ ఏంటంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియమే వీళ్ళకి పెద్ద వీక్నెస్గా కనబడుతుంది. ఎందుకంటే జస్ట్ 50% విన్నింగ్ రేషియో మాత్రం ఉంది వీళ్ళకైతే. ఇక్కడ మొత్తం 91 మ్యాచెస్లో 43 గెలిచిళ్ళు, 43 ఓడిపోయారు. సో ఇక్కడనే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క టీం చూసుకుందాం, ప్రాబబ్లీ ప్లేయింగ్ లోనే ఏ విధంగా ఉంటుంది అన్నది కాంబినేషన్. ఓపెనర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అయితే బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో అవుతున్నాడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే, ఓడిఐస్లో చూస్తే. బట్ చాలా రోజులు అవుతుంది మరి అతను ఆడి కాంపిటేటివ్ క్రికెట్ వచ్చేసి. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫిల్ సాల్ట్ కూడా రీసెంట్ T20 వరల్డ్ కప్లో ఫామ్ అటు ఇటుగానే కనబడుతుంది. సో కాబట్టి ఓపెనింగ్లో కూడా కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. బట్ ఇద్దరు ప్లేయర్స్ కూడా చాలా బెటర్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక 3లో అక్కడ దేవదత్ పడికల్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ డొమెస్టిక్లో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇక 4లో చూసుకుంటే కెప్టెన్ రజత్ పతిదార్ అయితే ఆడతాడు. గత సీజన్లో మనం చూసినాం కదా మరి ఏ విధంగా రాణించిండో. మొత్తం అక్కడ 15 మ్యాచ్లో 312 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ల పైన ఏ విధంగా 6 కొడతాడో మనందరూ తెలిసిందే. ఇక 5లో చూసుకుంటే మరి వెంకటేష్ అయ్యర్ ఆడిస్తారా, లేదనుకుంటే జాకబ్ బెతెల్ని ఆడిస్తారా? ఎందుకంటే ఒకవేళ ఇంకొక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే గిట్ట వెంకటేష్ అయ్యర్ అయితే ఆడతాడు.
లేదు జాస్ యాజిల్వుడ్ లేడు కాబట్టి ఇప్పుడు జాకబ్ బెతిల్తోనే వెళ్తామంటే జాకబ్ బెతిల్తోనే వెళ్ళొచ్చు. బట్ హైజ్వుడ్ వచ్చిన తర్వాత మాత్రం మరి రోమరీ షెర్ఫర్ని తీసేస్తారా, మరి జాకబ్ బెతిల్ని ఆడిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళకైతే కనబడుతుంది. ఇక తర్వాత 6లో చూసుకుంటే టిమ్ డేవిడ్ అయితే ఆడతాడు. టిమ్ డేవిడ్ కూడా గత సీజన్లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. ఇక తర్వాత చూసుకుంటే జితేష్ శర్మ కూడా గత సీజన్లో మరి రియాలిటీ మ్యాచెస్ గెలిపించడం మనం చూసినాం. జితేష్ శర్మ గత సీజన్లో డౌన్ ది ఆర్డర్ వచ్చి 261 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 85 ఏజ్ స్కోర్ ఉంది, 37 యావరేజ్ ఉంది, 176 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో గత సీజన్లో డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి మంచి క్రూషల్ ఇన్నింగ్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత తీసుకుంటే వీళ్ళకి రొమరియో షెర్ఫర్డ్ కూడా కనబడుతున్నాడు. రొమరియో షెర్ఫర్డ్ గత సీజన్లో చూసుకుంటే 291 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. గత సీజన్లో లాస్ట్లో వచ్చి ఏ విధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చిందో మనకు తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ పైన గత సీజన్లో 53 ఏ విధంగా కొట్టిండో కూడా తెలుసు. సో కాబట్టి ఇతను కూడా గత సీజన్లో మంచిగా నడిచింది విత్ ది ప్యాడల్ విత్ ది బాల్. ఇక తర్వాత తీసుకుంటే నెంబర్ 8లో వీళ్ళకి కృణాల్ పాండ్యా రాక వీళ్ళకి అయితే మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఒకవేళ క్విక్గా వికెట్స్ పడితే గిట్ట కృణాల్ పాండ్యాని అప్ ది ఆర్డర్ కూడా ప్రమోషన్ చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. కృణాల్ పాండ్యా కూడా గత సీజన్లో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లు కూడా మంచిగా నడిచింది. ముఖ్యంగా చూసుకుంటే బౌలింగ్లో మాత్రం 17 వికెట్లే తీసుకున్నాడు. ఎకానమీ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. 16 స్ట్రైక్ రేట్, ఎవరి 16 బాల్స్కి ఒక వికెట్ తీసిండు. ఇక భువనేశ్వర్ కుమార్ కూడా గత సీజన్లో చాలా బెటర్ రానిచ్చింది, మొత్తం 17 వికెట్లే తీసుకున్నాడు. అండ్ అదేవిధంగా శ్రేయస్ శర్మ కూడా క్రూషల్ మ్యాచెస్లో మంచి స్పెల్స్ అయితే వేసిండు. అండ్ వీళ్ళకి మెయిన్గా చూసుకుంటే జోస్ యాజిల్వుడ్ మిస్ అవుతున్నాడు, ఎస్ దయల్ మిస్ అవుతున్నాడు. వాళ్ళిద్దరి ప్లేస్లో జాకబ్ డఫే ఆడతాడా లేదనుకుంటే ఇట్టా మరి ఎవరు ఆడతారా అని ఇంట్రెస్టింగ్ ఆడుతుంది. ఇక ఎస్ దయల్ ప్లేస్లో మంగేష్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒక్కసారి ప్రాబ్లం ప్లేయింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. 3లో దేవదత్ పడికల్, 4లో జేబీఆర్, విఐ. ఇంకా 5లో చూసుకుంటే జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో మనం ఇక్కడ చూసుకుంటే రొమరియో షెర్ఫర్డ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో మంగేష్ యాదవ్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, 11లో జాకబ్ డఫీ అండ్ 12లో శ్రేయస్ శర్మ. ఓవరాల్గా చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్గా కనబడుతున్నప్పుడు కూడా బౌలింగ్ కొంచెం మనకి వీక్గా కనబడుతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే గిట్ట ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఏంటంటే వీళ్ళు ఫక్కులేట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట 300 అని టార్గెట్ అయితే చేసుకోవద్దు. 200-250 టార్గెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 300 వస్తుంది. బట్ మీరు ఇనిషియల్నే బాల్ 1 కంచెల్ని ప్రతి బాల్ అటాక్ చేస్తే ఇట్లా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఒకటి వీళ్ళు టార్గెట్ వచ్చేసి 200-250 పెట్టుకోవాలి ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట. సో అది బ్యాటింగ్ మాత్రం చాలా డేంజరస్గా మనకైతే కనబడుతుంది ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి అయితే. ఇక ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతారు. మరి గత సీజన్లో చూసినాం కదా, ఇనిషియల్గా కొంచెం ఇద్దరు కూడా ఇబ్బంది అయితే పడ్డారు. బట్ పోన్ అయితే రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. 2024 లెక్క రన్స్ గిట్ట ఖచ్చితంగా ఈసారి అయితే ఇంట్రెస్టింగ్గా మనకైతే ఉండబోతుంది. బట్ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా గత సీజన్లో చూసుకుంటే జస్ట్ 374 రన్స్ మాత్రం చేసిండు. బట్ 2025లో చూసుకుంటే 567 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో 2024 ఫామ్ అనేది ఇక్కడ గిట్ట కనబరుచుతే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా గత సీజన్లో చాలా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. మంచిగా స్టార్ట్ చేసిండు, బట్ ఆ మిడిల్ ఆఫ్ ది గేమ్స్లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఫామ్ అయితే కనబడుతుంది. ఒకటి దట్టు కెప్టెన్గా కూడా ఆడుతున్నాడు. ఒకటి ఈ సీజన్లో ఇతని దగ్గర నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 4లో వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. గత సీజన్లో మనం చూస్తున్నాం క్లాస్ అని నెంబర్ 4లో వచ్చిండు. ఇక తర్వాత మనకి పెద్ద బ్యాటింగ్ అయితే రావడం లేదు, ఎందుకంటే నితీష్ కుమార్ కూడా పెద్ద ఫామ్లో అయితే లేడు గత సీజన్లో. సో కాబట్టి క్లాస్ అన్ని కింద ఉంచితేనే పైన ఆడే బ్యాట్స్మెన్స్కి ఆ భరోసా అయితే ఉంటుంది. క్లాస్ అన్ నెంబర్ 5, నెంబర్ 6లో ఉన్నాడు. సో కాబట్టి 4లో నితీష్ కుమార్ రెడ్డి వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. 2024లో మనం చూసినాం కదా ఎలాంటి నాక్స్ ఆడిండో నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ల పైన కానీ పేసర్ల పైన కానీ. సో అలాంటి ఇన్నింగ్స్ ఈ సీజన్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ ది బ్యాట్ అండ్ బౌలింగ్లో కూడా ఎక్స్పర్ట్ తెస్తున్నాం వికెట్స్ వచ్చేసి. ఇక 5లో చూసుకుంటే క్లాసన్, హెన్రిచ్ క్లాసన్ నెంబర్ 5లో ఆడిన ఏం కాదు, నెంబర్ 6లో ఆడినా ఏం కాదు. ఒకరి గిట్ట క్లాసన్ నెంబర్ 6లో ఆడితే గిట్ట లివింగ్స్టన్ నెంబర్ 5లో అయితే ఆడతాడు. రీసెంట్ ఇంటర్వ్యూలోనో చూస్తున్నాం మనం, లివింగ్స్టన్ కింద ఆడితే గిట్ట తన దగ్గర పర్ఫార్మెన్స్ రాదని అతనే అన్నాడు. పైన ఆడితే గిట్ట అతని దగ్గర వచ్చి మంచి పర్ఫార్మెన్స్ వస్తారని చెప్పిండు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏమైనా మేనేజ్మెంట్ అతన్ని నెంబర్ 4 ఆర్ నెంబర్ 5 పంపుతుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఒకవేళ లివింగ్స్టోన్ నెంబర్ 5 ఆడిందనుకో క్లాసన్ నెంబర్ 6 అయితే ఆడతాడు. ఇక వీళ్ళిద్దరి దగ్గర నెంబర్ 5 నెంబర్ 6 మనం చూసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 7 వచ్చేసి సలీల్ అరోరా. రీసెంట్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్లో ఏ విధంగా ఆడిండో మనం అందరం చూసినాం. 2 మ్యాచ్ల్లో కూడా చాలా విధ్వంసమే క్రియేట్ చేసిండు. పేసర్ల పైన కానీ స్పిన్నర్ల పైన కానీ అట్ ఈస్ 6 అయితే స్కోర్ చేస్తున్నాడు. ఒకవేళ ఓపెనర్స్ 15 ఓవర్స్ దాకా ఆడిల్లనుకో స్టేట్ అయితేనే తర్వాత బ్యాటింగ్ అయితే పంపాలి. క్లాస్ ఉన్నా అని నితీష్ కుమార్ రెడ్డి ఉన్నా అని వాళ్ళకన్నా ముందు ఇతనే బ్యాటింగ్ పంపాలి. సో అలాంటి 6 అయితే స్కోర్ చేస్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే హర్షద్ దుబే ఉన్నాడు మనకి నెంబర్ 8 వచ్చేసి. హర్షద్ దుబే కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు. రీసెంట్ టైమ్స్లో బ్యాటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. 6 కూడా మనోడైతే చాలా కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇక 9లో చూసుకుంటే శివం కుమార్ కూడా పెద్ద 6 అయితే కొడతాడు ఇతను కూడా. సో మనకి నెంబర్ 9 రకం మంచి బ్యాటింగ్ అయితే రాడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా ఇద్దరు కూడా మంచి వికెట్ టేకర్స్ అని చెప్పుకోవచ్చు, హర్షద్ దుబే అండ్ శివం కుమార్. ఇక 10లో వచ్చేసి హర్షల్ పటేల్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు ఖచ్చితంగా. సో మనకి నెంబర్ 10 దాకా కొంచెం బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక హర్షల్ పటేల్ దగ్గర నుంచి మెయిన్ బ్యాటింగ్ కాకుండా అని బౌలింగ్లో వికెట్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి రెగ్యులర్గా. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 11లో వచ్చేసి జయదేవ్ ఉన్నత్కట్ కూడా రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచెస్లో చాలా బెటర్ రానిచ్చిండు. ఒకవైపు ఇతను ఆడిపిస్తే ఇతను లేదనుకుంటే శివం మావి కూడా కనబడుతున్నాడు. సో శివం మావి ఆరు జయదేవ్ ఉన్నత్కట్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు ఆడే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి డేవిడ్ పెన్. మీరు అనొచ్చు మరి డేవిడ్ పెన్ మొన్న వచ్చింది అతను ఆడిస్తారంటే ఖచ్చితంగా ఇతను ఆడించాల్సిందే. ఎందుకంటే రీసెంట్ BBL ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అండ్ ఓవరాల్ చూసుకుంటే 300 వికెట్స్ తీసుకున్నాడు. చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. దట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసరు, ఇనిషియల్గా మంచి చేస్తాడు, డెప్త్లో కూడా మంచి చేస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా డేవిడ్ పెన్ ఆడితేనే బెటర్ అవుతుంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బరిలోకి దిద్దారు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో లైమ్ లివింగ్స్టోన్, 7లో సలీల్ అరోరా, 8లో శివన్ కుమార్, 9లో హర్షద్ దుబే, 10లో హర్షల్ పటేల్, 11లో జయదేవ్ ఉన్నత్కట్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ పెన్. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్గా కనబడుతుంది. ఒకవేళ ప్యాట్ కమిన్స్ తిరిగి వస్తే ఒక 3-4 మ్యాచ్ల తర్వాత లివింగ్స్టోన్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్ రావాలి అండ్ అక్కడ అంకిత్ వర్మ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ కాంబినేషన్ అయితే కనబడుతుంది. గాయస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఫస్ట్ మ్యాచ్ ఏ టీం గెలుస్తుంది, SRH గెలుస్తుందా లేదా RCB గెలుస్తుందా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లేని కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్.